బిగ్ బాస్ సీజన్ 8 లో సినీ గ్లామర్ సోనియా ఆకుల. బిగ్ బాస్ సీజన్ 8 లో సినీ గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. సినిమాల్లో నటించిన భామలు షోకి గ్లామర్ క్రేజ్ తీసుకొస్తారు. ఇప్పటికే జరిగిన సీజన్లలో ఎంతో మంది సిల్వర్ స్క్రీన్ స్టార్స్ పాల్గొనగా ఇప్పుడు సోనియా ఆకుల కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అట్టహాసంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 లో తెలుగు సినిమా నటిగా హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది సోనియా ఆకుల. హౌస్ లో ఆమె ప్రయాణం ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. అయితే సోనియా ఆకుల గురించి తెలియని వారు ఆమె బయోగ్రఫీపై ఒక లుక్ వేయాల్సిందే. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాతో సోనియా ఆకుల సినీ రంగ ప్రవేశం చేశారు. సోనియా ఆకుల అంటే ఎవరికీ తెలియదు, కానీ జార్జ్ రెడ్డి సినిమాలో హీరో చెల్లెలు అంటే మాత్రం కొంతమంది గుర్తు తెచ్చుకుంటారు. తెలంగాణ అమ్మాయి అయిన సోనియా ఆకుల పెద్దపల్లి జిల్లా మందనిలో ఆకుల చక్రపాణి మల్లేశ్వరులకు జన్మించారు. 9th వరకు మందనిలోనే చదువుకున్న 10th కి హన్మకొండ ఎస్ఆర్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత సోనియా భోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఆమె బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చి సోనియా ఆకుల చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చారు. సోనియాకు 2 అన్నయ్యలు ఉన్నారు. వారు కష్టపడి చదివి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. సోనియా ఆకుల కొన్నాళ్ళు స్వచ్ఛంద సంస్థలో కూడా పనిచేశారు. ఆమె స్వయంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి తన వంతు సేవ చేస్తూ వస్తున్నారు. ఆశా సంస్థ ద్వారా అనాథ పిల్లలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. కోవిడ్ లాక్డౌన్ టైంలో నిత్యావసరాల పంపిణీలతో పాటు ప్రాజెక్ట్ ప్రేరణ పేరుతో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో సోనియా ఆకులకు 2018లో సింగిడి అవార్డు వచ్చింది. సోనియాకు సమాజ సేవ చాలా ఎక్కువ. ఆమె స్కూల్ పిల్లలకి, అనాథ పిల్లలకి ట్యూషన్ చెబుతోంది. తన వల్ల వీలైనంత మందికి మంచి చేయాలనే గొప్ప సంకల్పంతో సోనియా ఆకుల పనిచేస్తున్నారు. తన చేస్తున్న పనులను ఎంతో మంది డిసప్పాయింట్ చేసినా సరే సోనియా ఆకుల నిరుత్సాహపడకుండా తన ఫ్యాషన్ లో రాణిస్తున్నారు. 2020లో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్ సినిమాలో నటించారు సోనియా. 2022లో వచ్చిన ఆశా ఎన్కౌంటర్ సినిమాలో ఆమె ఆశాగా నటించారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన దిశ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ సినిమా దిశ ఎన్కౌంటర్ కు బదులుగా ఆశా ఎన్కౌంటర్ గా మార్చారు. ఈ సినిమా 2022లో జనవరి 1న రిలీజ్ అయింది. ప్రస్తుతం సోనియా ఆకుల వెబ్ సిరీస్ సినిమాల్లో నటిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా వచ్చేశారు. మరి హౌస్ లో ఆమె ప్రయాణం ఎలా సాగుతుందో అన్నది చూడాలి ఇప్పుడు.